గతంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ రోజున్న అప్పుడున్న ప్రభుత్వం పైన అవకతవకలపైన భూ కబ్జాలపైన నేను పెదగంట్యాల నుండి వీనుపట్నం వరకు పాదయాత్ర చేసి అప్పుడు పెందుత్తులో ఆ పాదయాత్రలో కొందరు రైతులు నాకు ఫిర్యాదు చేసిన పరిస్థితుల్లో నేను ఒక చెరువు పెద్దన్న చెరువు పెందుత్తు నడిబొడ్డున ఇళ్ళ మధ్యలో ఒక దగ్గరలో ఒక పెద్దన్న చెరువు 8 ఎకరాల 8 సెంట్లు సర్వే నెంబర్ 107/1లో ఒక చెరువు ఆక్రమణకు గురవుతూ కొందరు బినామీలు పేరున రైతులు లేనిదే రైతులు సృష్టించి బినామీ రిజిస్ట్రేషన్ జరిగితే ఆ రోజు పాదయాత్ర అప్పుడు నేను అప్పటి కళాంగట్రావు గారు ఒక అబ్జర్వర్గా వచ్చారు. అప్పుడు ఉన్నటువంటి జహీర్ అహ్మద్ గారు ప్రెసిడెంట్గా, నేను ప్రెసిడెంట్గా మీ అందరం కూడా ఆ పెద్దన చెరువుని విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేయనప్పుడు చూస్తే కింద రైతులు ఉన్నారు, చెరువులో నీరు ఉంది. నేను విజిట్ చేసేటప్పుడు ఆయకట్టుదారులు ఉన్నారు అని చెప్పి నేను తర్వాత వచ్చి అప్పుడు కలెక్టర్ జె శ్యామలరావు గారికి నేను ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. అయ్యా, ఇక్కడ ఈ చెరువు చాలా రైతులు ఉన్నారు, ఆయకట్టుదారులు ఉన్నారు, ఒక బినామీని సృష్టించి ఆ బినామీ లేని వాడిని సృష్టించి రిజిస్ట్రేషన్ చేశారని చెప్పిన తర్వాత అప్పటి కలెక్టర్ జె శ్యామలరావు గారు విచారణ జరిపి దాని మీద అప్పుడున్న ఎవరైతే బినామీ చేసిన వ్యక్తి అందుబాటులో లేకపోవడం, ఆ బినామీ కూడా ఎంక్వైరీకి రాకపోవడం, ఆ రోజు వెంటనే కలెక్టర్ గారు ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా క్యాన్సిల్ చేసి అది ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఇదంతా 2009, 2010 ఆ మధ్యలో. అప్పటి శాసనసభ్యులుగా ఉన్నటువంటి పంచకల్ల రమేష్ బాబు గారు పెందుత్తులో జనసేన అప్పుడు ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా ఉంటూ నేను ఫిర్యాదు చేసినప్పుడు వారు కూడా వారు ఫిర్యాదు చేయడం జరిగింది శ్యామలరావు గారికి. ఏది ఏమైనా మా ఉభయులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను, శాసనసభ్యుడిగా మన పంచకల్ల గౌరవనీయులు ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యుడు పెందుత్తి పంచకల్ల రమేష్ బాబు కూడా కంప్లైంట్ చేశారు. దీని మీద శ్యామలరావు గారు క్యాన్సిల్ చేయడం, ఆ డాక్యుమెంట్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఆ చెరువు ప్రభుత్వ ఆధీనంలో ఉంది. వాళ్ళకి రేకులే వేసుకున్నా ఏం వేసుకున్నా అది ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అదృష్టవశాత్తు 14-19లో నేను కూడా పెందుత్తి శాసనసభ్యుని అయినాను. అప్పుడు కూడా మా ఆధీనంలో ఉంది. అప్పుడు కూడా దీన్ని ఎవరు కూడా టచ్ చేయడానికి వీలు లేకపోయింది. ఎవరైతే ఈ బినామీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అప్పుడు బిల్డర్గా ఉన్నారు, తర్వాత ఆయన ఒక పెద్ద ప్రజాప్రతినిధి అయినారు. 19లో 1924లో ఆయన ప్రజాప్రతినిధిగా ఉండి వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూడా వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఆ బిల్డర్ ప్రజాప్రతినిధి అయినారు. ఆ ప్రజాప్రతినిధి అయినప్పుడు కూడా ఆయన అధికారంలో ఉన్నాడు. కానీ ఆ చెరువు ఎవరు కదలలేదు, ప్రభుత్వ ఆధీనంలో ఉంది. కానీ నిన్న 2 నెలలు బట్టి మళ్ళీ ఆ చెరువుని ఏదైతే మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు అప్పుడు అన్నీ తీసేశారు, గవర్నమెంట్ రేకులు వేస్తే మళ్ళా రేకులు వేసి మళ్ళా లోన్ని పని ప్రారంభించారు. నాకు డౌట్, ఎందుకంటే ఎప్పుడైతే పని ప్రారంభించారో కొన్ని వామపక్షాలు కూడా మీ అన్ని టీవీల్లో వచ్చింది, వామపక్షాలు కూడా దాన్ని పర్యటన చేసి ఎన్డీఏ ప్రభుత్వం మీద ఒక నింద వేయడం జరిగింది. వామపక్షాలు తప్పులేదు, నేను వాళ్ళని ఏమి విమర్శిస్తూ అని చెప్పట్లేదు. వాళ్ళు ఏమిటిది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇంత చక్కగా అన్ని భూ కబ్జాలు పైకి తీసి విచారణ జరుపుతున్నారు, కేసులు పెడుతున్నారు, ప్రభుత్వాలు తీసుకున్నారు. ఇక్కడ మాత్రం ఎన్డీఏ వైకాపా కుమ్మక్కయ్యారన్న విధంగా వాళ్ళు మాట్లాడారు. వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మేమేమీ కుమ్మక్కు కాలేదు. ఇప్పటికి ఆ రోజు నేను ఫిర్యాదు చేసిన వ్యక్తులు నేనే కనుక, అప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడున్నారు కనుక వారు చెప్తారు. నేను మాత్రం కుమ్మక్కు లేదు, కమ్యూనిటీ వామపక్షాలు చెప్పినట్టుగా. ఇప్పుడు కూడా అందుకే ఈరోజు నేను ఎన్డీఏకి చెడ్డ పేరు రాకూడదని, ఎన్డీఏ కుమ్మక్కైంది వైకాపాకి అని చెప్పే పదంలో వాళ్ళు చెప్పిన తరుణంలో నేను కుమ్మక్కు కాలేదు,
ఎన్డీఏ గట్టి పరిస్థితిలో చెడ్డ పేరు విశాఖపట్నం రావడానికి వీలు లేదు. విశాఖపట్నం జిల్లా భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి చెందుతున్న జిల్లా. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అనకాపల్లి జిల్లా కానీ విశాఖపట్నం జిల్లా కానీ సుమారు 10 లక్షల కోట్లు విలువైన పరిశ్రమలు వస్తున్నాయి. ఒక ఇంటర్నేషనల్ సిటీగా తయారవుతుంది. ఇలాంటి తరుణంలో ఒక సెంటు కూడా భూ కబ్జా కాకూడదన్నదే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారిది. అంచేత ఈవేళ జాయింట్ కలెక్టర్ గారికి పాత హిస్టరీగా అధికారులు తెలియకపోవచ్చు. నేను ఎంఆర్ఓతో మాట్లాడాను, పెందుతు ఎంఆర్ఓ చెప్పాను, అయ్యా నేను ఫైట్ చేశాను, అది భూమి సుమారు 100 కోట్లు విలువైన భూమి, అది ఏదో 2 కోట్లు 3 కోట్లు కాదు, 80,000 రూపాయలు దగ్గర అక్కడ గజం అమ్ముతుంది. ఆ చెరువును పనిచేస్తుంటే నువ్వు మీరు చూసినట్టు ఉంటే అది సాంప్రదాయం కాదు, నువ్వు చర్య తీసుకోవాలని చెప్పినప్పుడు కూడా మరి ఎంఆర్ఓ గారు ఎందుకు ఆ భూమి మీదకి వెళ్ళలేకపోయినాడు, ఇప్పటికీ ఆ పని ఆపలేకపోయినాడు. చూశాను రెవెన్యూ అధికారి ఆపుతాడేమో అని. కొత్త ఆర్డీఓ నిన్నే జాయిన్ అయినారు. అంచేది ఈరోజు కలెక్టర్ గారు లేరు కానీ జాయింట్ కలెక్టర్ గారు వరుణ ఒకటే ప్రజా దర్బార్కి రావడానికి కారణం ఈ 100 కోట్ల పైన ఈ స్కాము, గతంలో మేము పోరాడిన ఈ స్కాము. మరి ఇవాళ ప్రభుత్వంలో లేని వ్యక్తి, ప్రభుత్వంలో ఉండి కూడా దీని పైన కదిలించలేని వ్యక్తి ఇవాళ ఎందుకు దీనికి రెక్కలు వచ్చాయి? ఆ ప్రజాప్రతినిధి కాదు, ఇప్పుడు ఆయన మాజీ ప్రజాప్రతినిధి, ఆయన పైన రిజిస్ట్రేషన్ అయింది. ఆయన ఎందుకు మళ్ళీ దీన్ని కదిలికి వచ్చిందో అది చెప్పాను కలెక్టర్ గారికి, అంటే జాయింట్ కలెక్టర్ గారికి. అమ్మాయి ఇది చాలా 100 కోట్లు విలువైన భూ కబ్జా ఇది. ఆ రోజు నుంచి సుమారు 2009-10లో జరిగిన పరిస్థితి 16 సంవత్సరాల పైన జరిగింది. మన ఆధీనంలో ఉంది. మళ్ళీ ఎందుకు రెక్కలు వచ్చాయి అంటే ఈ భూమిని కాపాడండి, ఈ చెరువును కాపాడండి, కాపాడి కావాలంటే వాటర్ బాడీగా మీరు తయారు చేసుకోండి, మంచి కోనేరుగా తయారు చేయండి, అక్కడ పెందుతు నియోజకవర్గానికి ఎంతో అందంగా ఉంటుంది, భవిష్యత్తులో మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి వేళ ఈ కంప్లైంట్ని ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదని అంటే అక్కడ ఎమ్మెల్యే గారు కూడా అడిగాను, ఎందుకంటే స్థానిక శాసనసభ్యునికి వాళ్ళకి అభిప్రాయం తీసుకోవాలి కనుక వారు కూడా కలెక్టర్ గారు చెప్పామని చెప్పారు. అయితే వారు పోరాడుతున్నారు. ఒక ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ఒక సీనియర్ నాయకుడిగా, గతంలో పోరాడిన నాయకుడిగా నేనే ఆ పాదయాత్ర చేశాను. మీ పేపర్లో విలేకరులు అందరూ నాతో వచ్చారు. ఆ రోజు అన్ని టీవీల్లో ప్రధానంగా వార్త వచ్చింది. అంచేత ఈవేళ విశాఖ జిల్లా కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని ఈ 100 కోట్ల విలువైన భూ కబ్జాని, బినామీని ఎవరైతే అప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి ఈరోజు వరకు లేడు, ఒక బినామీని సృష్టించి, ఏంటంటే బినామీ ఇనామదారుడిగా సృష్టించి లేని ఇనామదారుని క్రియేట్ చేసి ఆ రోజు ఎంక్వైరీ కూడా రాని ఇనామదారుడి పేరున రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ అనేది ఏదైనా అవుతుంది, ఆ డాక్యుమెంట్ని పోదెచ్చుకోలేదు. అంచేత ప్రభుత్వాన్ని, విశాఖ జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని ఈ 100 కోట్ల విలువైన భూమిని కాపాడవలసిందిగా నేను కోరుతూ, ఇవాళ నాకు కాన్స్టిట్యున్సీ కాకపోవచ్చు, లేదు నేను ఇంకొక కాన్స్టిట్యున్సీకి వెళ్ళొచ్చు. ఆ రోజు పోరాడిన వ్యక్తిగా ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు. మరి గత ప్రభుత్వంలో ఉండి వ్యక్తి కూడా మరి ఈవేళ ప్రతిపక్షంలో ఉండి కూడా మరి దీనికి రెక్కలు వస్తున్నాయంటే మరి వెనకాతలు ఎవరున్నారన్నది అర్థం కావటం లేదు. అందుకే ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు విచారణ చెప్తూ ఉన్నారు. ఎందుకు ప్రజా దర్బార్కి ఇచ్చానంటే మళ్ళీ నాకు ఫాలోఅప్ కూడా ఉంటుంది, దర్బార్కి ఇస్తే ఈ ప్రజా స్పందనకి ఇస్తే అని చెప్పి స్పందనలో ఇవ్వడం జరిగింది. త్వరలో దీనిపైన తీవ్రమైన చర్య ఉంటుంది. ఈ విలువైన భూమిని ప్రభుత్వ యంత్రాంగం, మా జిల్లా యంత్రాంగం, అనగా విశాఖపట్నం జిల్లా యంత్రాంగం, బండారు సత్యనారాయణమూర్తి భయపడేవాడైతే విశాఖపట్నంలో ఉన్న 8 స్కాములు, మళ్ళీ చెప్తున్నా స్కాములు, దస్పల్లాది ఫైట్ చేసింది నేను, సిఎన్బిసిని ఫైట్ చేసింది నేను, రేడియంట్ని ఫైట్ చేసింది నేను, ఏది మన కార్తీకవనం ఫైట్ చేసింది నేను, కోర్మనపాలెం వక్ఫ్ బోర్డు ఫైట్ చేసింది నేను, నాగార్జున కన్స్ట్రక్షన్ మధురవాడలో ఫైట్ చేసింది నేను. ఎప్పుడూ భయపడేటువంటి పరిస్థితి లేదు. లేక భయపడేవాడిని అయితే ఈ స్థాయికి నేను రాను. ఈవేళ నాకు అక్కర్లేదు, అవసరం లేదు. కానీ సమయం మీకు అర్థమవుతుంది. గతంలో ప్రజాప్రతినిధులు మాజీ అన్నాను, మీరు కావాలంటే రిజిస్ట్రేషన్ ఉంది, మీ అధికారులు చెప్తారు వారు ఎవరి పేరు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయింది, ఇంతకాలం డాక్యుమెంట్ ఎందుకు పెండింగ్ ఉందో అధికారులు మీకు చెప్తారు. వివరణ తీసుకోండి, నా ద్వారా అనిపించకండి, దయచేసి క్షమించండి అని చెప్పాను కదా. ఒక మాజీ ప్రజాప్రతినిధులు ఇద్దరు ఉన్నారు, ఒక ప్రజాప్రతినిధి పదవిలో ఉన్న ప్రస్తుతం అనుకుంటున్నాను అని చెప్పి పేర్లు చెప్పను. మీకు వివరాలన్నీ కూడా మొన్న వామపక్షాలు చెప్పారు, స్పష్టంగా ధర్నా చేశారు, వాళ్ళు కాపాడమని భూమిని. ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ఒక శాసనసభ్యుడిగా నేను చెప్తున్నాను. మీకు అర్థమైపోయి ఉంటుంది, దయచేసి క్షమించండి.
మరొకసారి మీ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ.